నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంత జిల్లాలో వైకాపా నేతల్లో విభేదాలు, మంత్రిని సైతం లెక్క చేయకుండా అసహనం వ్యక్తం చేసిన కార్యకర్తలు. విశాఖ జీవీఎంసీలో డ్రైనేజీ పనుల నిర్వహణకు రోబోల వినియోగం ప్రారంభించిన మేయర్ హరికుమారి. వైసీపీ ఎంపీలకు పదవుల్లో కొనసాగేందుకు అర్హత లేదు, విభజన హామీల సాధనపై టీడీపీ మండుపాటు. పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ సెకండ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలనే ఆదేశాలు. ఇక డీటెయిల్ చూస్తే, అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్ నారాయణ సమక్షంలో వైకాపా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నాయకుడు, వైకాపా సిఈసి సభ్యుడు పూల శ్రీనివాసులరెడ్డి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లకి మోసిన వాళ్ళను పక్కన పెట్టడం నాయకత్వం అనిపించుకోదని, కార్యకర్తలను కాపాడుకునే వాడే అసలైన నాయకుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ, మంత్రి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకుండా వేదికపై నుంచి దిగిపోయారు. డమ్మీలు చెల్లవు, కార్యకర్తలను కాపాడుకున్నవాడే నాయకుడు అవుతాడు. దూర్వారోగంధ పుష్పణే యదార్థపుండరీకాని అలంకరణార్థం అక్షతాని పరికల్పయామి. సర్వమంగళమాంగళ్యాశ్చ పుష్పణే బృహస్పతి ప్రసూత స్నానో మంజంతగం మదః ఫలోదకం సమర్పయామి. ఫలోదకం సమర్పయామి. యాక్ఫల నిర్యా ఆఫలా పుష్పయాశ్చ పుష్పణే బృహస్పతి ప్రసూత. సార్ ఇచ్చేయండి సార్. సార్ ఒకసారి తుఫాన్ నికాల ఒక స్టెప్ వస్తుంది నీట్గా. ఓపీ అంతా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది కదా, పార్కింగ్ ఎక్కడ ఇచ్చాము? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సంక్షేమ కార్యక్రమాలు, ఒక సంక్షేమ విప్లవం, ఒక అభివృద్ధి విప్లవం. గత 20 మాసాల కిందట గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టారు. మరి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో పెన్నడూ లేని విధంగా తన క్యాబినెట్లో దాదాపు 60% వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మంచి చేయాలని ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో దాదాపు ఈ 21 నెలల్లోనే 60,000 కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రజానికానికి సంక్షేమ పథకాల ద్వారా అందించడం జరిగింది. మీరంతా విశాఖ జీవీఎంసీలో పాలనా పరంగా అధునాతన పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరణ చేయడం, నిర్వహణలో టెక్నాలజీని జోడించడంలో అధికారులు రోబోల పాత్రను తెరపైకి తీసుకొస్తున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు రోబోలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఓ సంస్థ తన CSR ప్రాజెక్టులో భాగంగా ఈ రోబో సేవలను అందించింది. ఈ సేవలను విశాఖ మేయర్ హరికుమారి, కార్పొరేటర్లు ప్రారంభించారు. 45 లక్షల నిధులతో ఈ వ్యవస్థను రూపొందించినట్లు మేయర్ కుమారి తెలిపారు. మెయిన్ హోల్లో నేరుగా ఈ పరికరం ద్వారా డ్రైనేజీని శుభ్రపరచగలమని చెప్పారు. English,
It's a time to lead the lab. I request all. ఈరోజు రోబోటిక్ మిషన్ ద్వారా డ్రైనేజ్ క్లీన్ చేయడానికి ఉపయోగించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ 45 లక్షలు. ఇది ఓఎల్జీ వాళ్ళు లాంచ్ చేశారు. దీని ద్వారా ప్రజలకి ఎంతో అనువైన విధంగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఎంతో అనువుగా ఈ మిషన్ రావడం జరిగింది. ఇలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి విశాఖ నగరాన్ని అభివృద్ధికి జీవీఎంసీ ద్వారా కూడా కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కూడా మేము ముందుకు వెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది చాలా శోభనీయం. ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాన్ని చేపట్టినా మన విశాఖ ఉప జిల్లాల నుంచి ప్రభుత్వం చేపట్టడం అనేది ఒక సాంప్రదాయంగా అవుతా ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వార్డు సచివాలయాన్ని కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటి వార్డు సచివాలయాన్ని కూడా విశాఖ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే డిపార్ట్మెంట్ కూడా అప్పట్లో ప్రారంభించింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే మనం బ్లాకేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో బ్లాకేజ్ ఏదైతే మనం క్లీనింగ్ చేస్తున్నామో నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే చేతులు కూడా నా ఫస్ట్ భాగంగా అందరికీ సిటీకి సంబంధించిందైనా మరి భాగంగా మరి ఇక్కడ జరగడం కూడా చాలా మంచి శోభనమని మరి కృష్ణ సంగతి ఇప్పుడే చెప్పారు రష్మి గారు. మరి మనసులో అడ్డంతో దిగుంటే 240 మంది చనిపోయారని చెప్పి మరి అలాంటి లేకుండా మరి ఇలాంటి మిషన్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీల సాధనలో విఫలమైన వైకాపా ఎంపీలకు పదవుల్లో కొనసాగేందుకు అర్హత లేదని తెదేపా మండిపడింది. తిరుపతి లోక్సభ స్థానానికి ఆ పార్టీ తరపున పనబాక లక్ష్మి నామినేషన్ వేశారు. అంతకుముందు నెల్లూరు వీఆర్సీ కూడలి నుంచి తెదేపా నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కీలక నేతలు యనమల, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు పనబాక లక్ష్మికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో వైకాపా విఫలమైనందున ఢిల్లీలో బలంగా గలం వినిపించేందుకు పనబాక లక్ష్మిని గెలిపించాలని వారు కోరారు. ఖచ్చితంగా మేము ఇవ్వము అని చెప్పి ఒక పురుగును చేసినట్టు చూస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని, ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. 22 మంది ఎంపీలు ఇస్తే ఒక్క రోజన్నా వైసీపీ పార్టీ వారు ప్రత్యేక రాష్ట్రం గురించి, ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా మాట్లాడారా పార్లమెంట్ లో అని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నారు. కనీసం నిన్న మేము ఇవ్వము అని చెప్పినప్పుడు కూడా ఎవరు నోరెత్తి ఎందుకు ఇవ్వము అని చెప్పని మీ అడిగిన దాఖలాలు లేవు. అడుగుతామని చెప్తే ఈ రోజు అడిగిన దాఖలాలు లేవు. మన ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి వారందరికీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. తెలుగువాడి దెబ్బ అబ్బా అనే విధంగా మనందరం చూపించాలని చెప్పని మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మనకి జరుగుతున్నట్టు యుద్ధం కాదు, కేంద్ర ప్రభుత్వానికి మనకి జరుగుతున్న యుద్ధం. ఎందుకంటే ప్రత్యేక హోదా అలాగే విభజన సమయంలో ఇచ్చిన హామీలు ముఖ్యంగా మీరు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మరి ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ ఆడపడుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీరే నాకు పేరు పెట్టేది పనిచేసి మన తమ్ముళ్ళతో మాట్లాడే దాంట్లోనే ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మరొకసారి ఆశ్రయించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఇవ్వండి, రాష్ట్ర చరిత్రని మారుస్తామంటే మనము ఒక్క అవకాశం ఇచ్చామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ ఒక్క అవకాశం ఈ రాష్ట్రానికి ఒక శనిగా దాపురించింది. ఆ ఒక్క అవకాశం ఈ రాష్ట్రానికి ఒక పీడగా
తయారయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాలైంది ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా సరే ఆనందంగా ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ వర్గమైనా సరే ఆనందంగా ఉందని చెప్పి అడుగుతున్నాను. ఏ ఒక్క కులమైనా ఆనందంగా ఉందంటే ఎవరు ఆనందంగా లేరు. ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారం లేనప్పుడే 1,00,000 కోట్ల అవినీతి చేశాడు. ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మొత్తం అవినీతి అంతా సెంట్రలైజ్ చేసుకుని ఒక్క వ్యక్తి. రేపు ఏప్రిల్ 17వ తేదీన జరిగే చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికని మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా నిన్న పార్లమెంటులో మన పార్లమెంటు సభ్యుడు సోదరుడు రామ్మోహన్ నాయుడు గారు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఏమైందని చెప్పని అడిగితే ఖచ్చితంగా మేము ఇవ్వము అని చెప్పి ఒక పురుగును చేసినట్టు చూస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. 22 మంది ఎంపీలు ఇస్తే ఒక్క రోజన్నా వైసీపీ పార్టీ వారు ప్రత్యేక రాష్ట్రం గురించి ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా మాట్లాడారా పార్లమెంట్ లో అని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నాను. కనీసం నిన్న మేము ఇవ్వము అని చెప్పినప్పుడు కూడా ఎవరు నోరెత్తి ఎందుకు ఇవ్వము అని చెప్పని మీ అడిగిన దాఖలాలు లేవు. అడుగుతామని చెప్తే ఈ రోజు అడిగిన దాఖలాలు లేవు. మన ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి వారందరికీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. తెలుగువాడి దెబ్బ అబ్బా అనే విధంగా మనందరం చూపించాలని చెప్పని మీ అందరినీ పేరున ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మనకి జరుగుతున్నట్టు యుద్ధం కాదు, కేంద్ర ప్రభుత్వానికి మనకి జరుగుతున్న యుద్ధం. ఎందుకంటే ప్రత్యేక హోదా అలాగే విభజన సమయంలో ఇచ్చిన హామీలు ముఖ్యంగా మీరు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మరి ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ ఆడపడుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీరే నాకు పేరు పెట్టేది పనిచేసి మన తమ్ముళ్ళతో మాట్లాడే దాంట్లో ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మరొకసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఇక కోవిడ్ సెకండ్ వేవ్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు. కలెక్టరేట్ నుండి పేదలకు గృహ నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలు, కోవిడ్ సెకండ్ వేవ్ తదితర అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సెకండ్ వేవ్లో జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు వంటి జనసాంద్రత ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించిన వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రస్తుతం కోవిడ్ సోకిన వారికి ప్రమాద తీవ్రత ఎక్కువగా లేదని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ కన్సల్ట్ ఎంపీడీఓ ద్వారా ప్రపోజల్స్ మాకు రావాలి ఎన్ఆర్జీఎస్ పీడీ గ్రామ ఆఫీస్కి. నెక్స్ట్ రెండోది అసలు ఇంకా మొదలే పెట్టలేదు. గ్రౌండింగ్ చూపిస్తున్నారు 450 అని, కానీ స్టార్టే కాలేదంటే మీరు దాన్ని ఇప్పుడు నాడు నేడు ఫేజ్ 1లో వాటిని ప్రపోజ్ చేస్తే వాటిని అంగన్వాడీ సెంటర్ కాకుండా వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద వాటిని రివైజ్డ్ డిజైన్ ప్రకారంగా వాటి కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తారు. సో ఈ 451 కూడా మీరు ఈచ్ బిల్డింగ్ వైజ్గా రిమార్క్ ఇవ్వాలి. అలాగే 189 బిల్డింగ్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయినాయో ఇట్లా అడిగారు. ఆ 517 సైట్స్ కూడా మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి హ్యాండింగ్ ఓవర్ చేయడం జరిగింది. నాట్ సూటబుల్ అంటే మనకి గవర్నమెంట్ డిజైన్ మనం సో దానిలో ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ కమ్యూనికేట్ చేస్తే వాటిని రివైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ అంగన్వాడీ మనం స్టేట్లో బాటమ్ 2లో ఉన్నామండి. బిఎంసీస్ అక్కడ కూడా బిల్స్ మనకు వచ్చినంత వచ్చింది, ఇంకా మనకంటే తక్కువ వచ్చింది, ఎక్స్ట్రా డబ్బులు వచ్చింది. సో దయచేసి ఇమీడియట్గా
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ నిర్వహించి హోమం, బలిహరణ అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కోడి ముద్దలను అందుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా మాగుంట నరేందర్ రెడ్డి, విజయలక్ష్మి వివరించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే టీబీని తరిమికొట్టగలమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. టీబీ డే సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2025కి దేశంలోనే టీబీ లేని దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంటే 2015 నుంచి ఇప్పటి వరకు మనం 20% తగ్గించామనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ కూడా ఈ మార్చి 24న 1962లో నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ పెట్టాము. అలాగే అది పెద్ద సక్సెస్ అవ్వలేదని 1992 నుంచి రివైజ్డ్ నేషనల్ మన గవర్నమెంట్ ఫిబ్రవరి 8 నుంచి మార్చి 7 వరకు మనం సర్వే చేసి 72 గ్రామాలు సర్వే చేసి దాదాపు 4,035 గడప ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ టీబీ అన్న వ్యాధి, ఈ టీబీ అన్న వ్యాధికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ టీబీ అనేది పేదవాళ్ళ వ్యాధి అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ టీబీ ఎవరికి వస్తుందని చెప్పి చూస్తే ఎవరైతే పౌష్టికమైన ఆహారం తినలేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు సరి అయిన ఒక అందుకే మీరు కనుక చూస్తే ఈరోజు ప్రపంచంలో ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నారో అక్కడ టీబీ అనేది లేదన్నమాట. రెండవది ఏమిటంటే ఈ టీబీ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది మీ అందరికీ కూడా తెలుసు. ఇట్ ఈస్ మనకి it can spread through sputum also, and దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళకి అది ఇమీడియట్గా క్యాచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే మన జిల్లా ఒక వెనకబడి జిల్లాగా ఉండడం, మళ్ళీ ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల ఒక ఆరోగ్య స్థితిగతులు బాగుపడుతున్నాయని చెప్పి ఒక రకంగా ఒక దీని నుంచి ఒక సందేశం వస్తూ ఉంది. అదే రకంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అనేది ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే 2015 పోల్చుకుంటే అప్పుడు ఈవెన్ పాజిటివిటీ రేట్ ఆల్సో
అప్పుడు 1961 మందికి చేస్తే కూడా కేవలం 1226 మంది, అంటే రఫ్లీ పుట్టుగదర్ అంటే మేబీ ఒక 3% మనం వాటికి పాజిటివ్ అని చెప్పచ్చు. సో అందుకే మనకి ఇది ఏమంటే ఇది ఒక మంచి పరిణామం. ఇది ఏమిటంటే ఒక కాలంలో మీ అందరికీ తెలుసు చాలామంది పర్టికులర్లీ 1940-50లో చాలామంది టీబీలో చనిపోవడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇక కర్నూలు జిల్లా శ్రీశైలం గిరిజన చెంచుగూడెంలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీశైలం దేవస్థానంలో తోటమాలిగా పనిచేస్తున్న గురమ్మ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దేవస్థానం సిబ్బంది వాటర్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంట్లోని సామాగ్రి, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బాలల న్యాయ వ్యవస్థ కార్యకర్తలతో జిల్లా స్థాయి సమీక్ష సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్జీ ఆనంద్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR is an apex body in the country ensuring the rights of the children from the ground level to all the level, and it was worked along with the visionary of under the WCD, Women's and Child Development Department. The commission is led by our Honorable Chairperson Sri Priyan Kanungu, and various initiatives we have taken so far in the WCD. The importance of coming here, there is a National Commission for Protection of Child Rights. It's working various programs, various places. Say for example, in COVID time, National Commission for Protection of Child Rights issued more than 50 advisories in 1 year. Issued more than 50 advisories to all the chief secretaries to the government and DGPs to the government, and we are continuously reviewing the district wise also. In that, we found some of the valuable districts, some of the important remarks, as well as the best thing observed in the practices observed in the district. So, National Commission of Protection of Child Rights already have initiated a concept called Samvedana. It's called SAMVEDNA, Samvedana. Samvedana means it's a toll-free number for COVID infected and affected children. Say for example, the number is 1800-121-2830. I am repeating once again, 1800-121-2830. What is the importance of this number? If the children is infected, the children is become turns positive,
also they can call and get the counseling. And the children is affected, I mean the parents or some relatives are affected, they also get the counseling. It is an one and only purely COVID counseling program, so that children can able to hear the best quality of, nowadays counseling is an important part for rehabilitation as well as recovery. And secondly, this is the almost 200 districts in India. I travelled personally as a member of National Commission to the district level and interacted with the district officials, make the various uniqueness programs. In such like us, except 2-3 districts. 2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించే విధంగా ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన పెంపొందించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ నిర్మూలనకు ప్రజలలో అవగాహన పెంపొందించడమే ప్రధానమైన అంశమని అన్నారు. జిల్లాలో టీబీ పరీక్ష కేంద్రాల సంఖ్య పెంచినట్టు చెప్పారు. ఎటువంటి అనుమానిత లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అందిస్తున్న వైద్య సేవలపై ఇతర ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీబీకి సంబంధించే కాదు, చాలా రోగాలకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి కారణం వైరస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వాటికి మనలాగా కాళ్ళు చేతులు ఉండటము, లేకపోతే పక్షుల్లాగా రెక్కలు ఉండటము అవేం ఉండదు. వాటంతకు అవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. వాటన్నిటికీ కూడా ఏదో ఒక క్యారియర్ అనేది కావాల్సి ఉంటుంది. మనం కొన్ని చూస్తుంటాం, బర్డ్ ఫ్లూ అని చెప్పేసి, లేకపోతే మలేరియాకి సంబంధించిన ఇది చూస్తే కింద మస్కిటోస్ సంబంధించి ఇవన్నీ కూడా అవి మనకు తెలిసిన వెంటనే ఏం చేస్తాం, వెంటనే చంపడం మొదలు పెడతాం. దోమలు ఉంటే దోమలను చంపటము అంటే ప్రివెన్షన్ కోసం. కానీ ఎక్కువ శాతం రోగాలు ఏవైతే ఉన్నాయో అవి హ్యూమన్ టు హ్యూమన్, మనిషి నుంచి ఇంకో మనిషికి పాకెట్వే ఎక్కువ ఉంటాయి. మరి దానికి మనం చంపుకోలేం కదా. మరి వాటిని ఏ విధంగా నిరోధించాలి? చాలా సింపుల్. ఒకటి, మనకు వ్యాధి వచ్చిందా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా పరిశీలించుకుంటాం? ఇప్పుడు ప్రతి ఒక్కరం వెళ్ళి నాకు క్షయ ఉందా అని చెప్పేసి మనం ఏమైనా టెస్టింగ్ కోసం వెళ్తామా? వెళ్ళని అవసరం లేదు. మనకు సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ ఉన్న వ్యక్తుల వరకు మాత్రమే ఒకసారి వెళ్ళి పరీక్ష చేయించుకొని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది.
గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని ఎన్జీఎస్ హోంలో న్యాయవాదుల మిత్ర బృందం ఆధ్వర్యంలో బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై విలేకరుల సమావేశం నిర్వహించారు. బాపట్లను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, అన్ని పార్టీల నాయకులు సహకరించాలని వారు కోరారు. బాపట్లలో మెడికల్ కాలేజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని విధాలా కృషి చేస్తున్నందుకు బాపట్ల శాసనసభ్యులు, శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కుల మతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు విన్నకోట సత్యప్రసాద్, జమరుద్ బాషా, బండి రామ్మూర్తి నాయుడు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. చేయాలనుకుంటుంది ఏమిటి అంటే ఈ అవకాశం, ఈ జిల్లా ఏర్పాటు అనేది ఇది ఏదో ఒక రఘుపతి గారికి సంబంధించిన విషయమో, న్యాయవాదులకు సంబంధించిన విషయమో, ఏ ఒక్కరి వ్యక్తిగతం సంబంధించిన విషయం కాదు. ఇది బాపట్లకు సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం. ఇవాళ ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగితే, జరగదు కానీ జరిగితే ఇప్పుడు రఘుపతి గారు చేయలేదని అంటారు, చేస్తే చేశాడని అంటారు, చేయకపోతే చేయలేదని అంటారు. కానీ ఆ అవకాశం, ఇంత పెద్ద అవకాశాన్ని కోల్పోయేది మనం బాపట్లలో ఉన్నటువంటి బాపట్ల ప్రజానీకం. కాబట్టి అందరూ కూడా సానుకూలంగా, సంఘటితంగా రఘుపతి గారికి మద్దతు తెలియజేసే విధంగా మనం అందరం కూడా సమాయత్తంగా ఉంటూ ఈ విషయం ఆయన రఘుపతి గారిని కూడా ఇంకో విషయంలో అభినందిస్తాము. ఆయన కూడా ఈ అభివృద్ధి, ఈ జిల్లా ఏర్పాటు అనేది ఏదో నేనొక్కడే నా నీకు కిరీటం పెట్టుకోవాలని నేను కోరుకోవట్లేదు. బాపట్లలో ఉన్నటువంటి అన్ని రకాలైన అన్ని రకాల ప్రజలు, అందరు రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై అందరం కలిసి తెచ్చుకున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఇది నా నేల. ఎందుకంటే ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం. భావపూరి పేరు మీద ఎంతో ఒడిదుడుకులు తట్టుకొని బాపట్లగా పేరు గాంచినటువంటి ఈనాడు జిల్లాగా అవతరించబోతుందనేది అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ నేల మీద పుట్టిన ప్రతి వాడు బాపట్లని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు. 1957 సంవత్సరంలో మేము మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా నుంచి బాపట్లకు అడుగుపెట్టాం. మా నాన్నగారు మేము ఇదే నేల, ఇక్కడే ఉన్నారు ఆయన. కాబట్టి ఈ నేల మీద అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ అసోసియేషన్ మొత్తానికి కలిపి ఒక ఈ బిల్డింగ్ని నిర్మించారు. ఆ రోజున అది గొప్ప సంచలనం అయింది. బాపట్లలో ఒక ఎన్జిఓ సెంటర్లో నిర్మించారని. కాబట్టి ఇది ఒక అభివృద్ధికరమైనటువంటి విషయంగా ఆ రోజు భావించారు. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి అంజుమేన్ కాంప్లెక్స్ కూడా నిర్మించారు. కాబట్టి ఒక వ్యక్తి ఏదైనా సాధించగలడు అనేటువంటి ఒక నిర్ణయం ఉంది. దీనిలో భాగంగా అనంతపురం జిల్లా కదిరిలోని బీజేపీ కార్యాలయంలో వజ్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో వారి అర్హతను బట్టి 10 మండలాల నుండి సుమారు 170 మంది యువతీ యువకులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. వజ్ర ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 5,800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్, హిందూపురం బీజేపీ జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు భరోసా ఇచ్చే అవకాశం ఈ దేవుడు తనకు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమ్ రెడ్డి, రైజింగ్ స్టార్ మొబైల్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ చంద్ర, వజ్ర ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మరి అందరూ కూడా చాలా బాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది సెలెక్ట్ అయినారు ఇప్పటికి చేతులు ఎత్తండి. అంటే ఇప్పుడు మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మేమంతా జాబ్ వస్తే పోగలము అనే వాళ్ళంతా చేతులు ఎత్తండి. వెరీ గుడ్. తర్వాత 9th క్లాస్ పైన చదివి సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. 9th క్లాస్ పైన ఇంకెంత డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ ఏదన్నా ఉంది. ఎంతమంది ఉన్నారు? 9th పైన ఎంతైనా ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదున్నా పర్వాలా. 3, 6,
ఎంతమంది థర్టీ మెంబర్స్ ఉన్నారు, 30 మంది పైన. తర్వాత మాకు ఎటువంటి చదువు లేదు, ఆధార్ కార్డు తీసుకొని వచ్చినామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు మనకు అబ్బాయిలు ఉండరు, ఓన్లీ ఫీమేల్ ఉంటారు. ఈ కంపెనీలో ఏంటంటే సెక్యూరిటీ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ గా చూస్తారు. ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు మాకు వచ్చేసి మన ఏపీలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేసి మా దగ్గర వర్క్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి, రాజమండ్రి కానీ, మన కాకినాడ కానీ, మన ప్రతి వెస్ట్ ఈస్ట్, ఇక్కడ మనకి అనంతపురం, కడప, కర్నూలు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వచ్చి మన దగ్గర వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ వర్క్ చేయడానికి మా కంపెనీయే అకామిడేషన్ అంటే మనకు ఫుడ్, బెడ్, రూమ్, అంతే మనకు హాస్టల్ టైప్స్ కంపెనీ భరిస్తూ ఓకేనా, ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నారు. ఓకేనా, వాళ్ళు అక్కడ దగ్గర మా కంపెనీలో 10,000 మంది పైన వర్క్ చేస్తున్నారు, ఓన్లీ అమ్మాయిలు. ఈ 10,000 మందిలో 6,000 మంది నాన్ లోకల్ అమ్మాయిలే ఉన్నారు. నాన్ లోకల్ అంటే మా కంపెనీ నుంచి 100 కిలోమీటర్స్ అబ్బో ఉన్న వాళ్ళు. ఇక కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ లేకుండా బయట తిరగరాదని చిత్తూరు జిల్లా నగర ఈసీఐ మధ్య ఆచార్య అన్నారు. పట్టణంలోని టవర్ సెంటర్లో మాస్కులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు ఆయన అవగాహన కల్పించారు. మాస్కులు ధరించని వాహనదారులకు జరిమానా విధించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంత జిల్లాలో వైకాపా నేతల్లో విభేదాలు, మంత్రిని సైతం లెక్క చేయకుండా అసహనం వ్యక్తం చేసిన కార్యకర్తలు. విశాఖ జీవీఎంసీలో డ్రైనేజీ పనుల నిర్వహణకు రోబోల వినియోగం ప్రారంభించిన మేయర్ హరికుమారి. వైసీపీ ఎంపీలకు పదవుల్లో కొనసాగేందుకు అర్హత లేదు, విభజన హామీల సాధనపై టీడీపీ మండుపాటు. పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్, కోవిడ్ సెకండ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలనే ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.